తెలుగు రాష్ట్రాల్లో పత్తి చాలా వరకు విత్తారు. ముఖ్యంగా ఇంకా విత్తని రైతులు వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి భూములు, ఎర్రగరప నేలల్లో హై డెన్సిటీ విధానంలో పత్తి సాగు చేపట్టాలనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధానంలో కూలీల సమస్య, గులాబీ రంగు పురుగుల సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఈ పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా గులాబీ రంగు పురుగు నియంత్రించి అధిక దిగుబడులను పొందటానికి ఆస్కారం ఉంటుందని సాగు వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు గత పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్లు ఉంటూ ఎకరానికి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతారు. మొక్కకు మొక్కకు మధ్య ఎడముంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చల్కా నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా నల్లరేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంటకాలం ఉండటంతో గులాబీ రంగు పురుగు కూడా ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేయడం వలన ఎక్కువ కాయలు కాయడం, అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారముంటుంది. రెండో పంటను కూడా వేసుకునే అవకాశం ఉండటంతో రైతులు ఆర్థిక పుష్టిని సాధించవచ్చని హైడెన్సిటీ పత్తి సాగు వివరాలను తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తే బాగుంటుంది, రైతులకు అధిక దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని రైతులకు పరిచయం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇది ఎర్ర నేలలకు అనుకూలం. అంటే జనరల్గా మనం సాగు చేసినప్పుడు రైతులు నల్లరేగడి భూములు బాగా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ దిగుబడి రావడానికి అవి ఎక్కువ పోషకాలను కలిగి ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎర్ర నేలల్లో కూడా మన దగ్గర పత్తి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు రైతులు. వాళ్ళకి ఏంటంటే దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. ఈ నల్లరేగడి భూముల్లో సాగు చేసిన రైతులతో పోల్చితే దీంట్లో మనకు దిగుబడి తక్కువ వస్తుంది. ఈ తక్కువ వచ్చే రైతులకి ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పెట్టడం ద్వారా మనకి ఎక్కువ దిగుబడి అనేది సాధించుకోవచ్చు. ముఖ్యంగా అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏమిటి? ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే మనం పెట్టే మొక్కల మధ్య దూరం కానీ మొక్కకు మధ్య దూరం కానీ తగ్గించి ఒక ఎకరాలో వచ్చే మొక్కల సంఖ్యను పెంచుకొని ఎక్కువ మొక్కలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ దిగుబడి అనేది కూడా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనకి రైతులు నార్మల్గా 90 సెంటీమీటర్లు వరుసకు మధ్య దూరం, అదేవిధంగా 120 సెంటీమీటర్లు వరుస మధ్య దూరం అవలంబిస్తున్నారు. అదేవిధంగా మొక్కకి మధ్య దూరం 60 సెంటీమీటర్ల నుంచి దాదాపు కొంచెం దగ్గరగా 40 సెంటీమీటర్లు కూడా రైతులు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా మనం అధిక సాంద్రత పత్తి సాగులో మొక్కకి మధ్య దూరం 15 సెంటీమీటర్లు లేదా 10 సెంటీమీటర్లు, అదేవిధంగా మనకి వరుసకు మధ్య దూరం 90 సెంటీమీటర్లు, అంటే 90/15 సెంటీమీటర్లు, 90/10 సెంటీమీటర్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్కల సంఖ్య అనేది ఒక చదరపు మీటర్కు పెరుగుతుంది. ఆ విధంగా ఎకరాకి మొక్కల సంఖ్య దాదాపుగా మనకు 29,000 నుంచి ఒక 44,000 వరకు మొక్కల సంఖ్య వస్తుంది. అదే నార్మల్ పద్ధతిలో రైతు పద్ధతిలో పెట్టినప్పుడు మనకు ఒక 5,000 నుంచి 7,000 మొక్కల వరకే వస్తుంది. అంటే దీనిలో కంపేర్ చేసినప్పుడు మనకు మొక్కల సంఖ్య అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు రైతులు దీంట్లో ఏంటంటే కొంచెం విత్తనం ఎక్కువ వాడాల్సి ఉంటుంది. మనకు మొక్కల సంఖ్య దగ్గర పెట్టినప్పుడు విత్తనం ఎక్కువ పడుతుంది. మనం నార్మల్ పద్ధతిలో పెట్టినప్పుడు రైతులు ముఖ్యంగా 2 నుంచి 3 ప్యాకెట్లు, అంటే 1 కేజీ వరకు మనకు విత్తనాన్ని వాడతారు. 1 నుంచి 1.5 కేజీ వరకు. దీంట్లో మనకి ఏంటంటే 3 నుంచి 5 కేజీలు, అంటే అనగా 5 ప్యాకెట్ల వరకు కూడా దాదాపు మనకి అధిక సాంద్రత పద్ధతిలో మనకు విత్తనం అనేది అవసరం అవుతుంది. దీంట్లో మనం విత్తనం పెట్టిన తర్వాత, అంటే మనం ఏదైతే కొంచెం విత్తనం మోతాదు ఎక్కువ వేసి పెట్టిన తర్వాత 90/15 సెంటీమీటర్లు కానీ 90/10 సెంటీమీటర్లు ఇది పెట్టిన తర్వాత రైతు ఎప్పుడైతే 40 నుంచి 45 రోజులు, అంటే అనగా మనకు పూత నుంచి గూడ దశ, అంటే కాయ ఏర్పడే దశలో మెపిక్వాట్ క్లోరైడ్ అనే ఒక మందు ఉంటుంది. అది గ్రోత్ రెగ్యులేటర్. ఈ మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ మొక్క ఎదుగుదల అనేది కొంచెం ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ మెపిక్వాట్ క్లోరైడ్ కూడా మనకు రైతులు భూమి పదన ఉన్నప్పుడు చేసుకుంటే బాగా మంచిగా పనిచేస్తుంది. లేదు భూమి పదన లేనప్పుడు చేస్తే ఏంటంటే మొక్క కొంచెం వడలినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పదన పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ రెండవసారి మనకి 60 నుంచి 70 రోజుల సమయంలో, అంటే 65 నుంచి 75 రోజుల సమయంలో మనకు కాయ పెరుగుదల దశలో ఉంటుంది, అంటే కాయ ఏర్పడి పెరిగే దశలో ఉంటుంది. అప్పుడు కనుక ఇదే మెపిక్వాట్ క్లోరైడ్ మందుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆకులలో ఉన్న ఆహార పదార్థం ఏదైతే ఉందో నేరుగా కాయల్లోకి వెళ్ళి
ఆ కాయ సైజు బరువు అనేది పెరగడం జరుగుతుంది. సైజు కానీ దాని బరువు కానీ పెరిగి మనకు దూది అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ మెపిక్వాడ్ క్లోరైడ్ కూడా కొట్టేటప్పుడు జాగ్రత్తగా మనకు పదన ఉందా లేదా చూసుకోవాలి. 0.8 ml నుంచి 1 ml ఒక లీటర్ నీటికి కలుపుకొని దీన్ని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకి రైతులు రకాలు ఏ రకాలు తీసుకోవాలనేది ఒక డౌట్ ఉంటుంది. మళ్ళీ హైబ్రిడ్ రకాలు, ఈ హైబ్రిడ్ రకాలలో ముఖ్యంగా మనకి ఇదివరకు మన యూనివర్సిటీ ద్వారా టెస్ట్ చేసినవి, మన రైతులలో ఇచ్చినవి కూడా దాంట్లో నూజివీల్లో వచ్చేసి మనకు అర్మిత అని ఉంటుంది, రాశిలో వచ్చేసి ఆర్సిహెచ్ 929 కానీ, స్విఫ్ట్ కానీ, వేదాలు వచ్చేసి ప్లాటినం కానీ, ఇలాంటి కొన్ని మనకు సెలెక్టెడ్ హైబ్రిడ్ రకాలు మాత్రమే దీనికి పెట్టడం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు రైతులు వేసే నార్మల్ హైబ్రిడ్ రకాలు ఏంటంటే మనకి ఎక్కువగా పెరుగుతాయి, ఎత్తు ఎక్కువగా పెరుగుతాయి, గుబురుగా వస్తాయి, కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఇటువంటి హైబ్రిడ్ రకాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ అధిక సాంద్రత పద్ధతికి సూటబుల్ కావు. కానీ మనకి ఇప్పుడు మనం చెప్పే హైబ్రిడ్ రకాలు ఏవైతే ఉన్నాయో మనకు 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు పెరగొద్దు. అదేవిధంగా కొమ్మలు ఎక్కువగా రావద్దు, గుబురుగా రావద్దు. కాయలు ఒక 10 నుంచి 15 కాయలు వస్తే సరిపోతుంది. అంటే దీనికి ఈ లక్షణాలు కలిగిన హైబ్రిడ్ రకాలు ఏవైనా కూడా మనకు అధిక సాంద్రత పత్తి సాగుకు అనుకూలం. ఈ పద్ధతిని పాటించడం వల్ల రైతుకి ఏంటి లాభం? ఇప్పుడు రైతు నార్మల్గా మనకి అనుకుంటే ఎర్ర నేలలలో మన రైతుకి 6 నుంచి 8 క్వింటాల వరకే దిగుబడి రావడం జరుగుతూ ఉంది. రైతు వాళ్ళ దగ్గర చూసుకుంటే ఇప్పుడు అదే దిగుబడి మనకి ఈ పద్ధతి చేయడం ద్వారా, అంటే మొక్కల సంఖ్య అనేది పెంచడం ద్వారా, నార్మల్ పద్ధతిలో 5,000 నుంచి 7,000 మొక్కల నుంచి మనం 29,000 నుంచి 44,000 మొక్కల వరకు పెంచుతా ఉన్నాం. ఈ పెంచినప్పుడు ఏంటంటే ఒక ఒక చెట్టుకు వచ్చేసి 10 నుంచి 15 కాయలు వచ్చి 0.4 గ్రామ్స్ టు 0.5 అంటే 0.5 గ్రామ్ వరకు, అంటే ఒక కాయ మనకి దానిలో దూది బరువు మనకు అంత వచ్చినప్పుడు దాదాపుగా రైతుకి మనకు ఒక హెక్టార్కి చూసుకున్నట్టయితే 2,500 గ్రాముల దూది అనేది ఉత్పత్తి అయిందనుకోండి, దాదాపుగా మనకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఈ అధిక సాంద్రత పత్తి సాగు అవలంబించడం ద్వారా రైతుకు వస్తుంది. అంటే మనకు దిగుబడి పెరుగుతుంది. పెరిగినప్పుడు రైతుకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిలో మనకి మేజర్గా సీడ్ ఒక్కటే కొంచెం ఎక్కువ పడుతుంది, మిగతా పద్ధతులన్నీ కూడా రైతుకి యథావిధిగా మిగతా పంటలాగానే ఉంటుంది. దీన్ని చేయడం వల్ల మళ్ళీ లాభాలు, ఒకటి దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది రైతుకి. రెండవది మనకి పంట కాలం అనేది ఇప్పుడు నార్మల్ మనం రైతు చేసే పద్ధతులు చూసుకుంటే 180 రోజులు పంట కాలం అనేది మినిమంగా ఉంటుంది. అదే ఈ పద్ధతిలో మనం చేసినప్పుడు కొంచెం కాయ పరిపక్వత, మనం ఏదైతే గ్రోత్ రెగ్యులేటర్ వాడినప్పుడు పరిపక్వత అనేది తొందర వస్తుంది కాబట్టి దాదాపు ఒకేసారి పత్తి తీసుకోవడానికి అనుకూలంగా వస్తుంది. 1-2 సార్లలో పత్తి అనేది మొత్తం తీయడం జరుగుతుంది. దీనివల్ల 150-160 రోజులలో పంట కాలం అనేది కూడా పూర్తవుతుంది. ఈ పూర్తవడం వల్ల రైతుకు మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనకు రబీలో, యాసంగిలో కానీ, సమ్మర్ క్రాప్ కానీ వేరే పంటలకి, ఇతర పంటలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది.